సార్, రాష్ట్రంలో ఫేక్ పోస్టుల యొక్క కలకలం కావచ్చు, గందరగోళం ఎక్కువ అవుతుంది. అవి మీరు తెలుసుకొని వివరణించేలోపు రాష్ట్రం మొత్తం చుట్టేస్తా ఉన్నాయి, మీ పరిపాలన పైన ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగ అమరావతి పైన పెట్టిన పోస్ట్ కావచ్చు, రాజధాని మునిగిందంటూ ఏదైతే ఉందో కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, ఇలా ప్రతి అంశం కూడా ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసే విధానం రాష్ట్రంలో ఇటీవల ఎక్కువైపోయింది. దాని మీద ఎలాంటి జాగ్రత్త చర్యలు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం చెబుతాను? అదే ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అంద్రినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా, వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే? కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా నేను చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం, ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. సార్, ఇప్పుడు ఒకవైపు మీరు చెబుతానే ఉన్నారు ఎక్సెస్ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు ఫెర్టిలైజర్స్కి, ఆందోళన చెందొద్దని. మరోవైపు ఏమో దీని విషయంలో కూడా ఫేక్ పోస్టులు చాలా వరకు వస్తున్నాయి, పెడతారు. వాటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు? అదే కూడా చెప్పా కదా, ఇక్కడ కూడా ఆందోళన కలిగించేవాడు అందరినీ ఆందోళన కల్పించి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన. అది సస్టైనబుల్ కాదు. కానీ ఈరోజు వచ్చిన విచిత్రమైన పరిస్థితి అంటే సోషల్ మీడియా ఒకటి వచ్చింది. సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేసి మొత్తం తిరుగుతూ ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కౌంటర్ చేయకపోతే అదే వాస్తవాన్ని నమ్మే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటప్పుడు ఒకటే మార్గం, దీని మీద ఫర్మ్ కూడా యాక్షన్ తీసుకోవాలి. విల్ టేక్ యాక్షన్. అదే నేను చెప్పేది. ఇంకా దానికి ఎవడికేం చేయాలి? ఆడ కొంటున్నాం, 12 రూపాయలు ఇచ్చాం, 4 రూపాయలు మనం 12 రూపాయల వరకు, 4 రూపాయలు కూడా కాదు 12 రూపాయల వరకు కొనమన్నాం. ఎంతైనా ఉండి మినిమం ప్రైస్ 12 రూపాయలు కొనమన్నాం. రైతులకు ఇవన్నీ చేస్తా ఉంటే రైతులకు అది జరిగిపోయిందని కావాలని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం, పరమ దుర్మార్గం కూడా. రైతుల్లో చైతన్యం ఉండాలి, చైతన్యం తీసుకొస్తాం. వాళ్ళు చైతన్యం రావడం కంటే వీళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి. లేకపోతే ఇది వాస్తవాన్ని నమ్మి మోసపోయే పరిస్థితికి వస్తున్నారు. అది బాధ. ఒకసారి 2 సార్లు పర్వాలేదు, ఎవ్రీ డే ఏదో ఒకటి. అంటే మనం పనులు చేయాలన్నా వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలన్నా. ఎవరికైనా కొంచెం బాధ వేస్తుంది కదా వీళ్ళు పెట్టే భాష. ఇవన్నీ చూసినాక 100 రోజుల్లో 3,800 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తే పోయినప్పటి నుంచి విషయం చెప్పడం ఏంటండి? బుద్ధి జ్ఞానం అంతా మీరు మనుషులేనా? అదొకటి. ఇదే పని ఫేక్ జివో 60 అంటే ముందు ఒకటి క్రియేట్ చేసేయడం, క్రియేట్ చేసిన తర్వాత దానిపైన మనం స్పందించకపోతే ఒకటి, లేకపోతే స్పందిస్తే ఒకటి, మనం చేయలేకపోతే ఒకటి, చేస్తే ఒకటి. అంటే మీరు అన్ని వాస్తవాలు అసెంబ్లీలో పెడతాం, చర్చిద్దాం అంటే సవాల్ చేస్తుంటే దమ్ముంటే ప్రతిపక్ష హోదా వస్తామని చెప్పి వాళ్ళు సవాల్ ఇస్తున్నారు. బుద్ధి ఉందా? ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారే? ప్రజలు ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు చేసిన అరాచకాలు, అన్యాయాలు చూసిన తర్వాత
మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 18 కావాలి. 18 ప్లస్ 19 కావాలి. 17.5 ప్లస్ 1 18.5 19 కావాలి. 19 ఉంటే వస్తుంది. అప్పుడు ఇవ్వరు. అది రైట్, హక్కు, ప్రజలిచ్చే అవకాశం, అది ప్రజలిచ్చే అధికారం. రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ. ఇంతకుముందు 94లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదే. 26 మంది గెలిచారు. అప్పుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు అడగలేదు, మేము రావనలేదే వాళ్ళు. అప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి తెలుసు కాబట్టి. బెదిరిస్తే వచ్చేదనుకుంటే ఎట్టవుతుందండి? ఎక్కడ బెదిరిస్తావు? ఎందుకు ఇస్తారు? ఆ రోజులు అయిపోయినాయి. బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా మళ్ళా గొలగరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డల వేటు డ్రామా. గొడ్డల వేటు, గుండెపోటు నేను నమ్మాలా? ఇప్పుడు కూడా నేను నమ్మాలా? నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వలేదని నేను నమ్మాలా? ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా? వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. మీరు నువ్వు రాయబారం చేయాలి. ఇప్పుడు వాళ్ళు కాదు, మీరు రాయబారం చేయాలంటున్నా. ప్రజా సమస్యలపైన శ్రద్ధ ఉంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ అవకాశం ఇచ్చినా ప్రజా జీవితంలో ఆ అవకాశంతోనే పనిచేసి ప్రజలు ఇచ్చిన అవకాశానికైనా కృతజ్ఞతలు తెలియజేయాలి. అంతేగాని వాళ్ళ మీద ఖర్చు పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు. సార్ 2014-19 మధ్య మీరు ఏదైతే సేంద్రీయ ఎరువుల కోసం దానికి ఓటునిచ్చి కొన్ని గవర్నమెంట్ కాంపోస్ట్ వాళ్ళు ఎయిర్పోర్ట్ కట్టించారు, అవన్నీ ఇప్పుడు నిరుపయోగం ఉంది. ప్రభుత్వం ఉద్దేశంలో మళ్ళీ ఏదైతే ప్రాసెస్ తీసుకొస్తే కనుక ఈ యొక్క ఎరువులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఐఎమ్ వర్కింగ్ దట్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆధునీకరణ తీస్తున్నాం. నా 10 ప్రిన్సిపల్స్లో అగ్రిటెక్ ఒకటి. రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే రాయలసీమ హార్టికల్చర్. ఇక్కడ మనకు దురదృష్టం ట్రంప్ యొక్క ఇంపాక్ట్ పడింది. అక్వాకల్చర్, దాన్ని ఎట్లా రివైవ్ చేయాలో చేసుకుంటాం. మూడవది వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. 10 ప్రిన్సిపల్స్లో ఒక ప్రిన్సిపల్ మీకు వాటర్ సెక్యూరిటీ. ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అదే సమయంలో మైక్రో ఇరిగేషన్ పెద్ద ఎత్తున పోవాలి. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తే ఇంకొక పక్కన సెటిలైట్ ద్వారా మీకు డ్రై కెమిస్ట్రీతో, ఈరోజు వెట్ కెమిస్ట్రీతో భూసార పరీక్షలు చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు మామూలుగా శాంపుల్ని ప్రతి భూమిని తీసుకొని ల్యాబ్ పంపించేయాలి. భవిష్యత్తులో అట్టు కాకుండా డ్రై కెమిస్ట్రీ తీసుకుంటే ఆ డ్రై కెమిస్ట్రీతో 3 ఏళ్ళు కానీ మనం మాస్టరైజ్ చేసుకుంటే ఆఫ్టర్వర్డ్ సెటిలైట్ మ్యాప్ తీసుకొని ప్రతి ఒక్క భూమిలో ఎలాంటి సాయిల్ టెస్టింగ్ ఉంటుందో, హెల్త్ ఉంటుందో అవన్నీ వచ్చేస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మైక్రో న్యూట్రియంట్స్కి పోవాలి. ఎందుకు మీ అందరికీ చెప్తున్నానంటే ప్రజలకు కూడా అర్థం కావాలి. మన బాడీ ఉంది, మన బాడీకి కొన్ని న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి. కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి, మైక్రో న్యూట్రియంట్స్ కావాలి. ఇవన్నీ కలిపితేనే బాడీ అన్ని విధాలా బాగుంటుంది. ఒకవేళ కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే యువర్ బాడీ ఈజ్ వల్నరబుల్ ఫర్ ఆల్ డిసీజెస్. అక్కడి నుంచి ఇంక మొత్తం డిట్రియేషన్ వస్తుంది. దీని మీద నువ్వు కెమికల్స్ తినాల్సి వస్తుంది. ఫార్మాస్యూటికల్స్ ఏంటి? కెమికల్. ఒకసారి కెమికల్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్. అక్కడి నుంచి బాడీ డిట్రియేట్ అవుతూ వస్తుంది. సాయిల్ కూడా అంతే. మైక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేయాలి. సల్ఫర్ కానీ, జింక్ కానీ, ఫాస్ఫేట్ కానీ ఇలాంటివన్నీ బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ అయితే మనం అనుకున్న క్రాప్ ఈజీగా వస్తుంది. అప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్